ఒకసారి మనం మహబూబ్‌నగర్ జిల్లాకి వెళ్దాం. మహబూబ్‌నగర్ జిల్లాలో తాజాగా నాగర్ కర్నూల్ జిల్లాకి సంబంధించి పర్యాటన కేంద్రానికి వెళ్ళినటువంటి అక్కడ యాత్రికులపై ఒక హోటల్ యాజమాన్యం దాడి చేసినట్టుగా తెలుస్తోంది. దాంతో పాటుగా అక్కడ మహిళపై కూడా దాడి చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రదీప్ అందుబాటులో ఉన్నారు. ప్రదీప్. గుడ్ ఈవినింగ్ ప్రణయ్. అయితే నాగర్ కర్నూలు జిల్లా వటవర్లపల్లిలో దారుణం చోటు చేసుకుంది. అయితే మొన్న వనపర్తి జిల్లా ఆత్మకూరు మదనాపురం చెందిన ఒక కుటుంబం శ్రీశైలం యాత్రకు వెళ్ళిన సందర్భంలో వాళ్ళు తిరుగు ప్రయాణంలో వటవర్లపల్లి దగ్గర ఆగి కొంత వంట కుకింగ్ చేసుకొని అక్కడే పక్కనే ఉన్న హోటల్కి వెళ్ళి పెరుగు తెలుసుకోవడానికి వెళ్ళారు. అయితే అక్కడ ఎక్స్పైరీ డేట్ ఉండడంతో ఇదేంటని ఇంకోటి డబుల్ ఛార్జింగ్ 16 రూపాయలు ఉన్నది 30 రూపాయలు ఉండడంతో వాళ్ళు ఇదేమి దారుణం అని అడగడంతో హోటల్ సంబంధించిన యాజమాన్యులు రవి, శ్రీకాంత్ అనే వ్యక్తులు వీరిపై దాడి చేశారు. ఈ దాడి పక్కనే ఉన్న కుటుంబం చూసి వాళ్ళు కూడా ఎందుకు కొడుతున్నారు మా వాళ్ళని వెళ్లి అడగడంతో వాళ్ళపై కూడా విచక్షణ రహితంగా దాడి చేశారు. మహిళలు, చిన్నపిల్లలు అని చూడకుండా కూడా కర్రలతో దాడి చేసినట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే దాంట్లో గర్భిణి కూడా ఉంది. ఆ గర్భిణి తోసేయడంతో కొంత ఆమెకు కూడా ఇబ్బంది కలిగింది. అయితే ఈ సంఘటనపై పక్కనే ఈగలపేటలో పోలీసు బాధితులు ఎవరైతే బాధితులున్నారో ఆ బాధితులు కూడా ఈగలపేట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే అక్కడ కూడా పోలీసులు సరైన న్యాయం చేయలేదు అన్నట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వారి పక్షాన కాకుండా ఈ హోటల్ యాజమాన్యం తరఫున పోలీసులు మాట్లాడుతున్నారని కూడా కొంత ఆరోపించడం జరిగింది. అయితే పోలీసులు నిర్లక్ష్య వైఖరి వల్లనే వాళ్ళు పోలీస్ స్టేషన్ లో వాళ్ళకు రాజమర్యాద జరిగినట్టు కూడా బాధితులు ఆరోపిస్తున్న సంఘటన. అయితే ఇప్పుడే కాదు, గతంలో కూడా ఈ హోటల్ యాజమాన్యం కొంత దురుసుగా ప్రవర్తించిన సంఘటనలు అయితే మనకు వెలుగులోకి వస్తున్నాయి. అయితే గతంలో కూడా కొందరు యాత్రికులపై వీళ్ళు ఇలాగే చేశారని, ఈ సంఘటన తోనే ఆగలేదని గతంలో కూడా ఇటువంటి సంఘటనలు ఈ హోటల్ యాజమాన్యం చేసినట్టు మనకు తెలుసా ఉంది. అయితే వీరిపై యాత్రికులు ఎవరైతే ఉన్నారో యాత్రికులపై దాడి చేయడం ఇది ఎంతవరకు న్యాయం అంటూ కూడా పలు ప్రజా సంఘాల నాయకులతో పాటు అక్కడ ఉన్న గ్రామస్తులు కూడా అడుగుతున్నారు. పోలీసులు ఈ హోటల్ యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలని కూడా బాధితులు కోరుతున్న అయితే మనకు తెలుస్తా ఉంది. హోటల్కే అండ్ దాంతో పాటుగా పోలీసులకు ఏమైనా సత్సంబంధాలు ఉన్నాయా? ఎందుకు అక్కడికి వచ్చేటువంటి యాత్రికులపై దాడి చేస్తే పోలీసులు ఎందుకు స్పందించట్లేదు? ఫిర్యాదు చేసినప్పటికీ ఎందుకు నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు? ఏదైనా ముడుపులు అందుతున్నాయా హోటల్ నుంచి పోలీసులకి? అయితే ఇక్కడ వటవర్లపల్లి గాని, తర్వాత పక్కన ఈగలపేట, మరికొన్ని గ్రామాలలో ఉన్న యాత్రికుల కొరకు వెలిసిన ఈ హోటళ్ల యాజమాన్యం మొత్తం నెల మామూలు పోలీసు వారికి అందిస్తున్నట్టు మనకు సమాచారం ఉంది. అయితే ఈ మామూల కారణంగానే పోలీసులు ఏదైతే బాధితులకు కాకుండా హోటల్ అంటే అక్కడ ఉన్న హోటల్ నిర్వాసితులకు వాళ్లకు సపోర్ట్ గా ఉన్నారని అయితే మనకు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సందర్భంలోనే తాను గర్భిణి అంటూ తను తోసేశారని, తనకి ఇబ్బంది కలిగిందని, అయితే వీటిపై కఠిన చర్యలు తీసుకోవాలంటుంటే ఆ మహిళను పట్టించుకోకుండా పోలీసులు వారిని రాజమర్యాదతో కూర్చోబెట్టడం కొంత ఆగ్రహం వెలిపించిన సంఘటన అయితే వెలుగులోకి వస్తుంది. అయితే సదరు హోటల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ విషయంపై జిల్లా ఎస్పీని కూడా కలవనున్నట్టు ఆ కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే చిన్న పిల్లలపై కూడా దారుణంగా కర్రలతో కొట్టడం కొంత ఆగ్రహం వెలిపిస్తున్నారు. చిన్నపిల్లలను కూడా చూడకుండా దాడి చేశారంటూ వాళ్ళు ఆవేదన చెందుతున్నట్టయితే మనకు తెలుస్తా ఉంది. ఈ సంఘటనపై పోలీసులు సత్వరం స్పందించి హోటల్ యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలని అయితే మనకు చెప్తా ఉన్నారు.